హలో నేను మిసిఎస్ రావు. ఒక విచిత్రమైనటువంటి న్యూసు, ఆశ్చర్యం కలిగించేటువంటి న్యూసు, అలాగే ఇలా కూడా జరుగుతుందా అనేటువంటి న్యూస్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. కాకపోతే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన న్యూస్ కాదు, అయినప్పటికీ దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతుంది. అలీగఢ్లో ఇది జరిగింది సంఘటన. ఈ సంఘటన అలీగఢ్లో జరిగింది. అందుకే అలీగఢ్ అత్త అని చెప్పి మొత్తం అంతర్జాతీయంగా అలాగే జాతీయంగా ఫస్ట్ దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఏంటి అని అంటే, ఆవిడ తన కుమార్తెకు మ్యారేజ్ పెళ్లి సంబంధాలు చూస్తూ, ఆ పెళ్లి సంబంధాలు చూస్తున్నటువంటి క్రమంలో పెళ్లి కుదిరింది కుమార్తెకు. కుదిరిన తర్వాత ఆ అల్లుడు పెళ్లి కాకముందే కూతురుతోటి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అత్త ఆ ఫోన్ని లిఫ్ట్ చేసి మాట్లాడటం మొదలుపెట్టింది. దాంతో వాళ్ళిద్దరూ మాటలు కలిశాయి. ఒక 20 రోజుల కల్లా వాళ్ళిద్దరూ పరస్పరం లవ్లో పడ్డారు. దీంతో కుమార్తె కోసం చూసినటువంటి అల్లుడిని ఈవిడ ప్రేమించడంతో ఇద్దరు లేచిపోయారు. లేచిపోతే వాళ్ళిద్దరిని తీసుకొస్తే పోలీసులు విచారిస్తే అత్త ఏం చెప్తుంది, అలీగఢ్ అత్త, తన అల్లుడితోటి నేను ఉంటాను, రాబోయేటువంటి భవిష్యత్తు మొత్తం కూడా తన ఆ అల్లుడితోటే జీవనం సాగించాలనుకుంటున్నాను, ప్రస్తుతం ఉన్నటువంటి భర్త తాగుబోతు కాబట్టి కొత్త జీవితాన్ని అల్లుడితోటి ప్రారంభించాలనుకుంటున్నానని చెప్పి తెగేసి చెప్తోంది. దీంతో ఇది మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద న్యూస్ అయిపోయింది. ఎట్ ద సేమ్ టైం విచిత్రమైనటువంటి కొన్ని పరిణామాలు చోటు చేసుకున్న 1-2 సంఘటనలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఇదే రోజు వివాహేతర సంబంధం నేరం కాదని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్పింది. ఇక త్రిష పెళ్లి మీద నమ్మకం లేదంది హీరోయిన్. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే అసలు మన సమాజం ఎటువైపు వెళ్తుంది, ఏది తప్పు ఏది ఒప్పు అని నిర్ధారించలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది ఆ సమాజం అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చేలాగా కనిపిస్తున్నాయి వాతావరణం. ఎందుకంటే కూతురికి పెళ్లి మాట్లాడినటువంటి తల్లి వచ్చినటువంటి పెళ్లి కొడుకుతోటి, వచ్చినటువంటి అల్లుడితోటి ప్రేమలో పట్టడం ఏంటి, లేచిపోవటం ఏంటి, దాన్ని ప్రేమ అంటూ ఏంటి. ఒకటి, ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా హల్చల్ చేసిన ఇంకో సంఘటన ఏంటంటే అఘోరి, శ్రీనివాస్ అఘోరి. అతను బేసికల్గా ట్రాన్స్జెండరు. ఎప్పుడో చిన్నతనంలో వెళ్ళిపోయాడు, అఘోరిగా మారాడు. అక్కడేమో కిన్నెర అఖాడాలో ఏదో ట్రైనింగ్ తీసుకున్నాడు అని చెప్పి అంటున్నారు. అతను తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టాడు. సనాతన ధర్మం, హిందూ ధర్మం కోసం నేను వస్తున్నాను, దాన్ని పరిరక్షించడమే నా లక్ష్యం అని చెప్పి అన్నాడు. సీన్ కట్ చేస్తే వర్షిణి అనేటువంటి అమ్మాయిని ఆయన ట్రాప్ చేసి దాన్ని లవ్ కింద మార్చేశాడు. బీటెక్ చదువుతున్నటువంటి ఆ వర్షిణి మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ మంగళగిరి, ఆ అమ్మాయి ఆ అఘోరితోటి వెళ్ళిపోయింది. పేరెంట్స్ లబో దిబోం అంటున్నా కానీ ఆ అమ్మాయి పట్టించుకోవట్లా. తాను మేజర్ని, నా ఇష్టం అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. పోయి ఇప్పుడు వాళ్ళు కేదార్నాథ్లో తిష్ట వేశారు. కేదార్నాథ్లో ఉన్నారు. అక్కడి నుంచి మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ కూర్చున్నారు వాళ్ళు. సో ఇలాంటి సంఘటనలన్నీ చూసిన తర్వాత అసలు పైగా మళ్ళీ ఆ అఘోరి శ్రీనివాస్ ఏమంటున్నాడంటే, ఒక వర్షిణియే కాదు ఇంకా 11 మందితో నాకు అమ్మాయిలతో పరిచయాలు ఉన్నాయని చెప్తున్నాడు. అసలు అతని మీద ఇంతవరకు కేసు పెట్టలేదు, ఒకవేళ పెట్టినా ఎవరు తీసుకోవట్లా సీరియస్గా పోలీసులు. అసలు తొలి రోజుల్లోనే అతన్ని ఎప్పుడైతే పోలీసుల మీద తిరగబడి పోలీసుల్ని కొట్టబోయారో ఆ రోజే అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. కానీ అతన్ని జైల్లో పెట్టడానికి పోలీసులు సాహసించాలి. కారణం ఏంటంటే హిందూ ధర్మం, సనాతన ధర్మం. ఎక్కడ హిందూ సంస్థలు వచ్చి మళ్ళీ రాద్ధాంతం చేస్తాయో అని చెప్పి ఒక భయం, ఒక అనుమానం పోలీసులకి. దాంతో సమాజం మీద ఆయన పడ్డాడు. సమాజం మీద పడి ఒక ఆంబోతు మాదిరిగా ఆయన తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన ప్రశ్నించేటువంటి వాళ్ళు లేకుండా పోయారు.
ఇప్పుడు ఆలీగడ్డ అత్త. ఈ న్యూస్‌కి సంబంధించి నేను చదివి వినిపిస్తాను పూర్తి స్థాయిలో. ఆల్రెడీ చాలా వెబ్‌సైట్‌లో వచ్చిందిది. సో, ఇక్కడ ఉత్తరప్రదేశ్‌లో. ఉత్తరప్రదేశ్‌లో బాదాములో విస్మయకర ఘటన వెలుగులోకి వచ్చింది. మమత అనే 43 ఏళ్ల మహిళ తన కూతురి మామ శైలేంద్ర అలియాస్ బిల్లుతో పరారైంది. వివరాల్లోకి వెళ్తే మమత భర్త సునీల్ కుమార్ ట్రక్ డ్రైవర్గా పనిచేస్తూ నెలలో 1-2 సార్లు మాత్రం ఇంటికి వస్తుండేవాడు. ఈ మధ్య కాలంలో సునీల్ ఇంట్లో లేని సమయంలో మమత తరచుగా శైలేంద్రను ఇంటికి పిలిపించుకునేదని, అతడితో సంబంధం కొనసాగించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సో ఇది వేరే మళ్ళా. ఇది అసలు ఇప్పుడు ఇదిగో ఇది బీజేపీకి సంబంధించిన లీడరు పెళ్లి చేసుకోవటం. అసలు ఇది దారుణమైనటువంటి సంఘటన. ఇక ఈ మధ్యకాలంలో సునీల్ ఇంట్లో లేని సమయంలో మమత తరచుగా శైలేంద్ర ఇంటికి పిలిపించుకునేది, అతడితో సంబంధం సాగించిందని సభ్యులు తెలిపారు. మమత కుమారుడు సచిన్ మాట్లాడుతూ 3 రోజులకోసారి శైలేంద్రను అమ్మ ఇంటికి పిలిపించుకునేదని, దీంతో తాము రూమును మార్చుకోవాల్సి వచ్చేదని ఆవేదన చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి టెంపోలో పారిపోయారని తెలిపాడు. తాను క్రమం తప్పకుండా భార్య మమతకు డబ్బులు పంపుతుండేవాడిని, కానీ ఆమె మాత్రం శైలేంద్ర ఇంటికి పిలిపించుకుని అతడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆరోపించాడు. ఇప్పుడు నగదు బంగారంతో కలిసి పరారైపోయింది ఆవిడ. సో మహిళ పొరుగింటి వ్యక్తి అవధేష్ కుమార్తో మాట్లాడుతూ సునీల్ నెలకు ఒకసారి మాత్రం ఇంటికి వచ్చేవాడని, అతడు లేని సమయంలో శైలేంద్రను మమత ఇంటికి పిలిపించుకునేదని చెప్పాడు. అతడు బంధువు కావడంతో ఎవరు అనుమానించలేదని తెలిపారు. శైలేంద్ర అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఉదయం వరకు ఉండేవాడని చెప్తున్నారు. ఈ ఘటనపై సునీల్ పోలీసులకు ఇదంతా అక్రమ సంబంధం వ్యవహారం, ఇది నేరం కాదని చెప్పి చెబుతుంది సుప్రీంకోర్టు. ఇది ఇంకొక ఘటన ఉత్తరప్రదేశ్ది. ఇది పశ్చిమ బెంగాల్లో. పశ్చిమ బెంగాల్లో బీజేపీ లీడర్ 60 సంవత్సరాలు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు 51 మందితో. సరే 51 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడంటే అది ఆయన ఇష్టం. కోల్కతా సమీపంలో ఆయన నివాసంలో అత్యంత సన్నిహితులు కుటుంబ సమయంలో వైదిక సంప్రదాయాల ప్రకారం ఇది అంత విచిత్రమైనటువంటి లోకంలో మనం వెళ్ళిపోతున్నాం అనిపిస్తుంది ఇదంతా చూస్తే. సో అలీగఢ్ అత్తకి సంబంధించినటువంటి న్యూస్ మనం మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అలాగే దేశీయంగా కూడా జాతీయ ఛానల్స్లో కూడా ఇది చర్చ జరుగుతుంది. ఏంటి అనేది చదువుదాం. ఉత్తరప్రదేశ్లో ఆలీగఢ్లో ఒక అత్త తన అల్లుడితో ఇల్లు విడిచి పారిపోయిన కొద్ది రోజులుగా సంచలనం రేపుతుంది. ఒక కలియుగ తల్లి తన కూతురికి కాబోయే వరుడిని లాక్కొని తన అల్లుడితో కలిసి లేచిపోయింది. సభ్య సమాజం అసహించుకునే విధంగా ఈ ఘటన కొంత ట్విస్ట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అత్త ప్రేమలో పడి ఆమెను తీసుకెళ్లిన అల్లుడి ప్రేమ కథ ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇంటి నుంచి పారిపోయిన ఈ జంటను నేపాల్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. అయితే పోలీసులకు చిక్కిన తర్వాత అత్త ఏడుస్తూ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆమె ఏం చెప్పిన విషయాలు ఇప్పుడు మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏం చెప్పింది ఆమె? అత్యంత ఆశ్చర్యకరమైన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ అలీగఢ్లోని మద్రక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇక్కడ ఒక గ్రామంలో నివసించే జితేంద్ర కుమార్ బెంగళూరులో పనిచేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం అతను తన కుమార్తె శివాని వివాహం రాహుల్తో నిశ్చయించాడు. తన కూతురి పెళ్లి కోసం తండ్రి 5 లక్షల విలువైన ఆభరణాలు సిద్ధం చేశాడు. 3,50,000కు ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు. కానీ కాబోయే వరుడు తన అత్తతో, అంటే పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తల్లి అనితాదేవితో ప్రేమలో పడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఒక పథకం వేసుకుని పారిపోయారు. పారిపోయే ముందు ఆ మహిళ తన కుమార్తె పెళ్లి కోసం తయారు చేసిన నగలను, తాను దాచుకున్న డబ్బును కూడా దొంగిలించింది. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాహుల్ ఈరోజు అంటే ఏప్రిల్ 16న వివాహం ఏప్రిల్ చేసుకోవాల్సి ఉంది, కానీ అతన్ని తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఇది విచిత్రమైనటువంటి న్యూస్. అంటే కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేయాల్సిన అబ్బాయిని అత్త తీసుకొని పోయింది. అది విచిత్రమైన పరిణామం. అదే ఉత్తరప్రదేశ్లో అలీగఢ్ చెందిన భర్త ఘటన ఇది మరొక ముందు ఈ ఘటన. ఇంకోటి ఏంటంటే ఈ మమత అనే అమ్మాయి, అంటే ఉత్తరప్రదేశ్లో మరో కూతురి మామంతో పరారైన 4 పిల్లల తల్లి అంట, కూతురి మామంతోటి. సో ఇది ఆల్రెడీ న్యూస్. సో ఇలాంటి న్యూస్ని చూస్తుంటే అసలు భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు ఏమైపోతున్నాయి అనేది ఒకటైతే, ఉత్తరప్రదేశ్లో ఉన్న సంఘటనలు ఇప్పుడు గత 2 రోజుల నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏం చెప్తుంది? వివాహేతర సంబంధం నేరం కాదు, అది నైతికతతో కూడినటువంటి కార్యక్రమం, కాబట్టి దాని నేరం కిందకు రాదని చెప్పేస్తుంది అది ఢిల్లీ హైకోర్టు. మరి ఇలాంటి సందర్భంలో మరి అలీగఢ్ అత్త చేసింది కరెక్టే కదా, దాన్ని ఎందుకు తప్పుపడతాం? ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అలీగఢ్ అత్త
అలాగే ఉత్తరప్రదేశ్లో లేచిపోయినటువంటి వ్యవహారం, నలుగురు పిల్లల తల్లి కూతురి మామతోటి లేచిపోయిన వ్యవహారం, దీన్ని మనం తప్పుపట్టలేం. వివాహేతర సంబంధాలే కదా ఇవి. కాబట్టి వీటిని తప్పుపట్టలేం. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మరి సమాజాన్ని ఎటు తీసుకెళ్లాలని ఈ కోర్టులు తీర్పునిస్తున్నాయో మీరే నిర్ణయించాలి. థ్యాంక్ యూ.